వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. తిరుమలలో ఎన్ఎస్జీ, ఏపీ ఆక్టోపస్ టీంల ఉరుకులు పరుగులు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందో అని కొద్దిసేపు కంగారు పడుతున్న సమయంలో అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఏపీ ఆక్టోపస్ బృందాలతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. 140 మంది ఎన్ఎస్జీ, 40 మంది ఏపీ ఆక్టోపస్ టీములతో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ పోలీసులు కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తి అయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఒకవేళ తిరుమలలో విపత్కర పరిస్థితులు వస్తే అసాంఘిక శక్తులను ఎలా ఎదుర్కోవాలి, అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే ఎలా రియాక్ట్ కావాలి అనే అంశంపై మాక్ డ్రిల్ ను నిర్వహించారు. అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్ లో శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు. మాక్ డ్రిల్ కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. ఆక్టోపస్ సెక్యూరిటీతో మాత్రమే గతంలో నిర్వహించారు. ఈసారి ఎన్ఎస్జీ కూడా ఇందులో పాల్గొన్నారు. సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి స్వామివారి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా, టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడటం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఇటువంటి మాక్ డ్రిల్ ను తరచుగా నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందని భరోసా లాగా ఈ డ్రిల్ నిర్వహించారు. చూశారు కదండి ఈ వీడియో. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.